మనకి టీఎస్పీసీ నుంచి ఒక గుడ్ న్యూస్ అనేది వచ్చింది. గ్రూప్ 4 సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ అనేది వచ్చిందనమాట. అండ్ ఇక్కడ చూడండి, మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ అనేది వచ్చింది. టోటల్ హాల్ టికెట్ నెంబర్స్ ఏవైతే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తున్నారో అవన్నీ కూడా రావడం అనేది జరిగిందనమాట. అండ్ ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ ఇన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నియర్ పబ్లిక్ గార్డెన్ నాంపల్లి హైదరాబాద్. 2 చోట్ల జరుగుతుంది. టీఎస్పీసీ ఆఫీస్ దగ్గర జరుగుతుంది అండ్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఈ రెండింటి దగ్గర మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు సర్టిఫికేట్లన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. అంతేకాదు మీరు వెబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వాలన్నమాట. అంటే ఏంటంటే మీకు ఇక్కడ పోస్టింగ్ అనమాట, పోస్టింగ్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. అండ్ మీరు ఏమేమి పోస్టులు సెలెక్ట్ చేసుకుంటున్నారో ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ఇవ్వాలన్నమాట. ఎందుకంటే చాలా రకాల పోస్టులు ఉన్నాయి కదా, మనకి ఒక 8-9 రకాల పోస్టులు ఉన్నాయి కదా, అందులో మీరు ఏ పోస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇవన్నీ కూడా చూసుకోండి. పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టండి. మీకు లోకల్గా జాబ్ కావాలనుకుంటారు చాలామంది, టీఎస్పీసీ గ్రూప్ 4 అభ్యర్థులందరూ కూడా లోకల్గా జాబ్ కావాలనుకుంటారు. కాబట్టి లోకల్గా ఏ పోస్టులకి ఎక్కువ జాబులు ఉన్నాయో అవి వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోండి. అది 13th నుంచి మీకు ఓపెన్ అవుతుంది వెబ్ లింక్ అనేది, అక్కడ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే కిందికి రండి, మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమేమి తీసుకురావాలనేది ఒకసారి చూసుకోండి. మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఉండాలి, 2 కాపీస్ అనేది తీసుకొని రావాలి. అండ్ చెక్ లిస్ట్ సంబంధించినటువంటి మనకి పీడిఎఫ్ అనేది ఉంటుంది వెబ్సైట్లో, అది కూడా తెచ్చుకోవాలి. హాల్ టికెట్ తెచ్చుకోవాలి అండ్ ఎస్ఎస్సి మెమో అండ్ ఆ తర్వాత 1 to 7 స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా తెచ్చుకోవాలి. అండ్ ఆ తర్వాత మనకి డిగ్రీ మెమో అండ్ ఆ తర్వాత క్యాస్ట్ మెమో అండ్ నాన్ క్రిమిలియర్ సంబంధించినటువంటి బీసీ వాళ్ళకైతే నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి. అండ్ ఎవరైనా ఎన్సీసీ క్యాండిడేట్స్ వాళ్ళు ఉంటే ఆ సర్టిఫికేట్లు కూడా తెచ్చుకోవాలి. అండ్ పిహెచ్ క్యాండిడేట్లు ఉంటే సదరం సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అండ్ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఎన్ఓసీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అండ్ 2 కాపీస్ ఆఫ్ అటాచ్డ్ ఫుల్లీ సైన్డ్ గెజిటెడ్ బై ఆఫీసర్ అనమాట. అండ్ అటాచ్చేషన్ ఫామ్ అనేది ఉంటుంది మనకి వెబ్సైట్లో, ఈ ఫామ్ అనేది నింపేసి 2 కాపీస్ మీరు గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ పెట్టించుకొని రావాలన్నమాట. అండ్ ఆ తర్వాత డిక్లరేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్, అది కూడా ఫామ్ ఉంటుంది, అది కూడా నింపేసేయండి. డిక్లరేషన్ ఆఫ్ హిందూ పోస్ట్ కోడ్, వీటికి సంబంధించి కూడా ఫామ్ ఉంటుంది, అది కూడా తెచ్చుకోండి. అండ్ ఎవరైతే 94, 95కి అప్లై చేశారో జాబ్స్ పోస్ట్ కోడ్లకి వీటికి అప్లై చేశారో వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలన్నమాట. అండ్ ఆ తర్వాత 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి తెచ్చుకోవాలి. అండ్ కింద నెంబర్స్ అనేవి ఉన్నాయి చూసుకోండి. సో ఇది టీఎస్పీసీ గ్రూప్ 4 సంబంధించినటువంటి లిస్ట్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.